మనతో పాటు ఎయిర్ ఫోర్స్ నుంచి రిటైర్ అయిన మాజీ సైనికులు ఉన్నారు ప్రసాద్ గారు. ఒకసారి మాట్లాడదాం. తను ఆర్టీసీకి సంబంధించి కొన్ని లోపాలు ఉన్నాయి, చెప్తాను మీడియా ముందుకు చెప్తానని చెప్పి వారు మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఏం చెప్తారు ఆర్టీసీకి సంబంధించి? ప్రస్తుతం సార్ నేను ఆర్టీసీ వ్యవస్థ ఎట్లా ఉంది, ట్రాఫిక్ కంట్రోలర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తానండి. మెహదీపట్నం నుంచి సన్ సిటీ వైపు వెళ్ళే బస్సులు లంగర్హౌస్ ఫ్లైఓవర్ని దాటి వెళ్ళాలి. నాకు 6 భాషలు చదవడానికి వచ్చు, 8 భాషలు మాట్లాడగలుగుతాను నేను. అయినా ఒక నిరక్షరాస్యుడిలాగా, ఇల్లిటరేట్ లాగా అక్కడ కంట్రోలర్ని అడగాలి నేను, సార్ ఏ బస్సు ఫ్లైఓవర్ పైనుంచి పోతుంది, ఏ ఫ్లైఓవర్ పక్క నుంచి పోతుంది అనేది. ఇదండి మన వ్యవస్థ. దీనికి సంబంధించి నేను అప్లికేషన్ కూడా ఇచ్చాను. ఇప్పటిదాకా నాకేమి ఫీడ్బ్యాక్ రాలేదు. నేను ఫోన్ చేస్తేనే లేదు సారు పక్కన పెట్టేసి అప్లికేషన్ అని వాళ్ళ పిఏ చెప్పారు. ఇప్పుడు అదే తెలుసుకుందామని వచ్చానండి. అంటే వీళ్ళు అసలు ఆన్ గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా కంట్రోలర్స్ నుంచి కానీ లేదా ప్యాసింజర్స్ నుంచి కానీ అనేది నా $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఇంకా అసలు రెస్పాన్సే రాలేదు. ఇంకా నేను ఇప్పుడు అదే కనుక్కుందామని వచ్చాను. నేను అనుకోకుండా మీరు ఇప్పుడు వీళ్ళు బస్ పాస్ల గురించి ధర్నా చేస్తున్నందుకు నాకు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది, ప్రజలను సంబోధించే అవకాశం వచ్చింది. నేను చెప్పేది ఒకటే సార్, మీరు ఏసీ రూమ్లలో కూర్చొని కాదు, ఏసీ రూమ్లో కూర్చుంటే నీకు ప్రజల బాధలు తెలియవు. నీకు డ్రైవర్ వస్తాడు, నీకు సల్యూట్ కొడతాడు, కారు తలుపు తీస్తాడు, నువ్వు కారులో వెళ్ళిపోతావు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల ఇబ్బందులు నీకు ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు తెలుస్తాయి. నీకు అసలు ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంటూ ఉందా? మీరు బస్సులలో చూడండి సార్, గ్రీవెన్స్ సెల్ నెంబర్ అని ఉంటుంది. దాంట్లో మధ్యలో 2 నంబర్లు డిలీట్ చేసి ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, ఎత్తరు. మీకు కావాలంటే ఇందులో ఫోటో ఉంది, ఫోటో కూడా చూపిస్తాను మీకు. అలాగే నేను ఒక వారం క్రితము లేడీస్తో ఇంటర్వ్యూ కూడా చేయించాను హ్యాబిట్స్ దగ్గర. ఆ ఫోటో కూడా చూపిస్తాను. నేను అనేది ఏంటంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆన్ గ్రౌండ్ వచ్చి ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటేనే మీకు తెలుస్తాయి ఏమి ఇబ్బందులు అవుతుంది అనేది. ఇది నేను చెప్పదలుచుకున్నాను.